సెటిల్డ్గా మన ఇండస్ట్రీలో చేసే హీరోస్లు తక్కువ ఉన్నారు లేరు అని. అదేవిధంగా బ్లేమ్ ఉంటే యాక్చువల్లీ మా డైరెక్టర్ మీద వేయాలి. ఎందుకంటే 100% డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే మన ఆర్టిస్టులు అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాంపుల్ సింహా లెజెండ్, అలాగే అగైన్ సరైనది. బట్ ఓన్లీ మేము కాన్సన్ట్రేట్ చేయాలంతే, మేము కొత్త సబ్జెక్ట్ రావాలంతే. వాళ్ళని మేము ఒక మోసగా ఒక 6 పాటలు, ఒక 10 ఫైట్లు వీటితోనే కట్టేయడం వల్ల ఇది జరుగుతుంది తప్ప, లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు మన వాళ్ళు. మన హీరోకి ఆ స్టామినా ఉందండి. అలాగే విజయ్ ఆంటోనీ గారు బోయపాలుడు, ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. మాట్లాడాల్సింది స్టేజ్ మీద మాట్లాడడం కాదు, స్క్రీన్ మీద మాట్లాడాలి. ఆ సినిమా స్క్రీన్ మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాతే మాట్లాడాలి అనేది బిచ్చగాడు నిరూపించిందండి. అది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని రంజింప చేసి ఆ తర్వాత ఈరోజు స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడడానికి కారణమైంది. దాని ముందు ఎవరూ మాట్లాడలేదు. సో అది సినిమా. అలాగే ఈ బోయపాలుడు కూడా తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుందని చెప్పి ఆశిద్దామండి. ఎందుకంటే సినిమాలు బాగుంటేనే ప్రేక్షకుడు ఆదరిస్తాడండి. ప్రేక్షకుడు సినిమా ఆడితేనే, సినిమా పరిశ్రమ బాగుండాలంటే ప్రొడ్యూసర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలంటే సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ప్రేక్షకుడు కంపల్సరీ ఆదరిస్తాడు, అందులో నో డౌట్. ముందుగా విజయ్ ఆంటోనీ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారు ఈ నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ ఎక్సెట్రా వీటితో పాటు, ఎందుకంటే మీరు అక్కడి నుంచి వస్తారు కాబట్టి కొంతమంది డైరెక్టర్ల పేర్లు మనం చెప్పలేకపోవచ్చు, రైటర్ల పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ విజయ్ ఆంటోనీ సార్ అంటేనే ఇట్స్ ఏ కాన్సెప్ట్, కథ. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకుడు, తెలుగు పీపుల్ హార్ట్ లో పెట్టుకుంటారండి. ఇట్స్ క్లియర్. అదే ఎగ్జాంపుల్ మీ బిచ్చగాడు. సో ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా గ్యారెంటీ అయి ఉంటుందని చెప్పి ఆశిస్తూ, గ్యారెంటీ మంచి కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇట్స్ క్లియర్. సో అలాంటి మంచి సినిమా ఇది కూడా అవుతుందని చెప్పి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సినిమా గురించి కూడా స్టేజ్ మీద ఇంత మాట్లాడకుండా రేపు హిట్ అయిన తర్వాతే మాట్లాడాలి అన్న ఉద్దేశంతోనే కొంతవరకు తగ్గిస్తూ, ఎందుకంటేనండి ఇప్పుడు చూసాం 10 minutes చూసాం. కాన్సెప్ట్ని మనకి అర్థవంతంగా, అంటే ఏదో ఒక సైకలాజికల్గా ఒక గేమ్ అనేది ఒక 10 minutes లో అద్భుతంగా చూపించారు. బేసిక్గా ఆంటోనీ సార్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల ఆ టెంపో అద్భుతంగా మెయింటైన్ చేశారండి. సో తప్పకుండా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అగైన్ నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నా పక్కన అందరూ ఉన్నారని నాకు పేర్లు తమ్మని తెలియదు. హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అద్భుతంగా ఉన్నారని, నో డౌట్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.